ఏదేమైనా సరే వర్గీకరణను అడ్డుకొని తీరుతామని చెప్పేసి కొన్ని శక్తులు బయటకి అది నేను ఇప్పుడు చెప్తే కదా, వాళ్ళు ఏదైతే అజ్ఞానం ఇది, ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు, ఒక తండ్రికి 4 కొడుకులు పుడితే ఆ తండ్రి సంపాదించిన ఆస్తి 4 పంచుకోవాలి బిడ్డ అని చెప్పి ఆయన పోయేటప్పుడు వీలునామా రాసి పెడతాడు. అట్లనే మాకు వీలునామా ఎవరు రాసిండ్రు? అంబేద్కర్ గారు రాసిండ్రు. ఆ వీలునామా ప్రకారం మాకు ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడే బట్టి వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు కొంతమంది అంటున్నారు, మేము దాన్ని అడ్డగించుకుంటామా? లేదు మీరేందో మీరు చేసుకోండి. ఎందుకు అంటున్నారు ఈ మాట? వాళ్ళకి అర్థమైపోయింది. ఏంటంటే ఖచ్చితంగా మనం ఇంకా ఏం రకంగా కానీ అడ్డగించుకొని కానీ ఇది అడగట్లట్టు లేదురా. ఏదైతే వర్గీకరణను వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారో వాళ్ళకోసారి పాదాభివందనాలు చేస్తూ, అయ్యా మీరు ఇకనైనా దగ్గర వచ్చింది, మనం ఏంటంటే ఇయ్యలేకుండా రేపు మళ్ళీ మనం కలుసుకుంటాం, దూరం అని కాదు. దీనికి మీరు ఖచ్చితంగా మీరు మీ వ్యతిరేకతను మానుకొని మాతోని రావాలని చెప్పి వాళ్ళకు పేరున వాళ్ళకు పాదాభివందనాలు తెలియజేసుకుంటారు.